హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను నేను. సో ఇది నా స్టైల్లో ఇట్లా మంచిగా పులుపులాడుతూ టేస్టీగా చాలా బాగా అవుతుంది హోమ్ మేడ్ మసాలాతో. సో చూసేయండి ప్రాసెస్. ఇక్కడ చికెన్ వాష్ చేసి తీసుకున్నాను నేను. ఇందులో కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, చికెన్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కసూరి మెత్తి కూడా యాడ్ చేయండి తప్పకుండా, చాలా బాగా అవుతుంది టేస్ట్. సో ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ బాగా మిక్స్ చేశాక ఇక్కడ 1 full cup కర్డ్ తీసుకున్నాను నేను. అది కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా మిక్స్ చేశాక ఒక 1 hour మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసి గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేయించాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఇక్కడ నేను 3 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అది వాష్ చేసి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ 1 hour మ్యారినేట్ అయిపోయింది చికెన్. అది ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం గరం మసాలా, ఇట్లా మిర్చి, మింట్, చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా ఉడకబెట్టాలి. ఒక 80% ఉడకాలి చికెన్. నెక్స్ట్ ఇక్కడ నేను రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైతా రెసిపీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో ఇక్కడ వీడియోలో చూసేయండి. ఇక్కడ రైతా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చికెన్ కూడా ఒక 80% ఉడికిపోయింది. నెక్స్ట్ ఒక రైస్ ఉడకబెట్టడానికి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్, గరం మసాలా, మిర్చి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి బాగా మసలనియాలి. ఆ వాటర్ బాగా మసిలినాక రైస్ వేయాలి. రైస్ వేసి ఒక 70% ఉడికినాక మిగతా వాటర్ అంతా వంపేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ దమ్ చేయడానికి నేను ఒక పెద్దది బౌల్ తీసుకున్నా. దానికి మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసి ఫస్ట్ ఒక లేయర్ చికెన్ వేసి ఇంకో లేయర్ రైస్ వేయాలి. రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, లెమన్ జ్యూస్ అండ్ గీ. నేను కలర్స్ అయితే ఇక్కడ యూజ్ చేస్తలేను, సాఫ్రాన్ వాటర్లో వేసి అదే యూజ్ చేస్తున్నాను కలర్ కోసం. సో అది వేసాను. నెక్స్ట్ 3 layers ఇట్లానే వేసుకోవాలి. ఇక్కడ 3 layers ఇలాగే వేసుకోవాలి, సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకున్నాక ఒక పిండి కలిపి పెట్టుకున్నాను నేను దమ్ పెట్టడానికి. ఆ కార్నర్కి మొత్తం గిన్నె కార్నర్కి మొత్తం పిండి పెట్టేశాక దానిపైన నుంచి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి స్టవ్ పైన ఒక పెంక పెట్టుకోవాలి. పెంక పెట్టుకొని దానిపైన ఈ బొగాని పెట్టేసి ఒక 30 minutes దమ్ చేస్తే ఇంకా రెడీ అయిపోయినట్టే మన చికెన్ బిర్యానీ.